వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు మీడియా సమావేశం నిర్వహించారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి బీసీల హక్కులను విమర్శించడంలో చంద్రబాబు రాజకీయాల అసలు స్వరూపం బయటపడిందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు బీసీలపై ప్రేమ చూపించి ఎన్నికల తర్వాత వారిని పూర్తిగా మర్చిపోవడం చంద్రబాబుకి అలవాటని మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. 2014లో బీసీ డిక్లరేషన్, 2024లో మరో బీసీ డిక్లరేషన్ కానీ అమలులో మాత్రం శూన్యం అని ఎద్దేవా చేశారు. 2014లో ప్రకటించిన 119 హామీల్లో ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు కాలేదని మాజీ మంత్రి అన్నారు. ప్రధానంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజాన్ని ఎవరైతే నాయుడు గారిని నమ్మి ఓట్లు వేసి ఆయన మాటలు విని విశ్వసించి ఓట్లు వేసి ఎవరినైతే నా వాళ్ళు అని చెప్పి ఓట్లు వేయించుకుని మోసగించినటువంటి తీరులో ప్రధానంగా నష్టపోయిన వారు, నష్టపోవడమే కాకుండా కష్టపడుతున్నవారు, బలహీన వర్గాల ప్రజానీకం. మరొకసారి నేను బలహీన వర్గాల ప్రజానీకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మోసగిస్తూనే వస్తూ ఉన్నారు. మోసగించడమే కాదు, దగా చేస్తూ ఉన్నారు. వారిని కేవలం వెనకబడి వారుగానే చూస్తూ ఉన్నారు. వారి ఎన్నికల ప్రస్థానంలో ప్రతి ఎలక్షన్లోనూ ఒక్కొక్క ఎత్తుగడ వేస్తారు. ఎత్తుగడ వేసి గెలిచిన తర్వాత దాన్ని విస్మరిస్తారు. ఆయన ఎప్పుడు పొత్తులు అనేటువంటిది ప్రధానంగా ఎంచుకున్నటువంటి రాజకీయ సూత్రం. ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, లేదా కులాలతో పొత్తు పెట్టుకుంటారు, మతాలతో పొత్తు పెట్టుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నమ్మి ఓటు వేశారో వారందరినీ కూడా నట్టేట ముంచుతారు. అందులో ప్రధానమైనటువంటిది ఈరోజు బీసీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కొన్ని ద్రోహాలు అనొచ్చు, మోసాలు అనొచ్చు, నష్టాలకి కారణం అనొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానం ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు ప్రకటించినటువంటి ₹2 కేజీ బియ్యం కానీ, ₹50 హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈ సమాజంలో మహిళ కష్టాలకు కారణం అవుతున్నటువంటి మద్యపాన సేవనాన్ని నిషేధించడం ద్వారా మహిళలకు ఆత్మ గౌరవాన్ని రక్షణనే ఆత్మరక్షణ కల్పించడం కానీ ప్రధానమైనటువంటి సూత్రాలు. 95లో ఆయన గెలుపొందినప్పుడు 94లో దురదృష్టం ఏంటనంటే ప్రజలు ఓటు వేసింది మద్యపాన నిషేధానికి, ప్రజలు ఓటు వేసింది ₹2 కేజీ బియ్యానికి, ప్రజలు ఓటు వేసింది ₹50 హార్స్ పవర్ విద్యుత్ ఇవ్వడానికి వేశారు. 95లో ఈయన వచ్చి రాజ్యాధికారాన్ని లాక్కున్న తర్వాత ₹2 కేజీ బియ్యం 5.5 చేశారు, మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారు, ₹50 హార్స్ పవర్ని విద్యుత్ని ₹350 చేశారు. ప్రజలు ఓటు వేసిందేమో ఆ మేనిఫెస్టోకి, కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క బలహీనతని ఎలా భావించాడన్నప్పుడు ఇందులో ప్రధానంగా ఎన్టీఆర్ గారిని ఆరాధించిన వాళ్ళందరూ కూడా బలహీన వర్గాల వారే. ఆ బలహీన వర్గాల్ని ఏ విధంగా ఆయన మోసగిస్తూ వచ్చాడన్న ఒకసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి నైజం. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఎటువంటిదినంటే ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క రకమైనటువంటి ఎత్తుగడ వేస్తారు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పాదయాత్ర చేశాడు. ఆ సందర్భంలో మాట చెప్పాడు, అధికారం కోసం బీసీలకు ఎరవేశాడు. నేను 100 సీట్లు బీసీలకు కేటాయిస్తాను, అంటే 33% సీట్లు బలహీన వర్గాలకు కేటాయిస్తానన్నాడు. పాదయాత్రలో ప్రతి గ్రామాన దాన్ని ప్రచారం చేశాడు. మరలా రాష్ట్రం విడిపోయింది. ఆ తామాషా ప్రకారాన్ని ఏమైనా సీట్లు కేటాయిస్తాడా అని ఆలోచిస్తే దాన్ని విస్మరించాడు. అంటే హామీ ఇవ్వటం వరకే తప్ప అమలు చేయడానికి నాకు సంబంధం లేదనేటువంటి ఒక
నైజం కలిగినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంలో మనం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక చరిత్ర తీసుకున్నప్పుడు నమ్మి ఓటు వేస్తే దానిని విస్మరించి లేకపోతే దాన్ని పట్టించుకోక పాలన సాగించడమే ఆయన నైజం అని అనటానికి ఇదొక ఉదాహరణ. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో ఆయన చెప్పినటువంటి 119 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఆయన మరలా ప్రతి ఎలక్షన్కి ఒక విధానం కదా, ఒక్కొక్క పొత్తు కదా. ఆ సందర్భంలో బీసీ వర్గాలకి ఆయన ఇచ్చినటువంటి హామీలను ఎలా అమలు చేశాడు, ఏమైనా చేశాడా, అసలు బీసీలని వెనకబడిన వర్గాలుగానే ఉంచాలనేటువంటి భావనలో ఆయన ఉన్నాడు అని అనటానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ బలహీన వర్గాల్లో ఇవాళ యువత తయారయ్యారు. యువత ఒకసారి ఆలోచించాలి. ఆయన ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఇతోధికంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగిన తర్వాత 97వ సంవత్సరంలో ఐటీకి సంబంధించినటువంటి భూమి వచ్చింది. ఆ సందర్భానికి ఐటీలో ఆనాడు ఎవరైతే అర్హత కలిగిన వారు ఐటీలో ఎంటర్ అయ్యారో, విదేశాలకు వెళ్ళారో, అందులో కేవలం ఆర్థికంగా గొప్పగా ఉన్నవారు, అగ్రవర్ణంలో